ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన టీవీ ప్రేక్షకులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘ క్రమంగా వెళ్ళి దేవుని భాగం తీస్తూ అన్యజనుల ఆచారములు విడిచిపెట్టి సంఘములో నిలకడగా ఉండి సంఘముతో స్నేహం కలిగి సహవాసం కలిగి ఉండాలని గతంలో మనం తెలుసుకున్నాం. ఈరోజు మన అంశము సండే స్కూల్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ప్రతి మందిరములో సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూల్ మొక్కై వంగనేది మానై వంగున. చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకున్నదే పెద్దయిన తర్వాత మర్చిపోకుండా ఉంటారు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పితే పెద్దవాడిని దాంట్లో తొలగిపోవడం లేఖనం రాయబడి ఉంది. కనుక ఈరోజు మనము సండే స్కూల్ గురించి నేర్చుకుందాం. సండే స్కూలు గురించిన విషయాలు, చిన్నపిల్లలను మనము ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా వాళ్ళని చూడాలన్న విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు కూడా ఈ విషయాన్ని మిస్ కావద్దని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము ఇలా మనకు సెలవిస్తుంది. సండే స్కూలు ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 1780 సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇంగ్లాండ్ దేశంలో ఇది ప్రారంభమైంది. దీని ప్రారంభకులు ఎవరు అని అంటే, ఎవరు దీన్ని ప్రారంభించినారు అంటే రాబర్ట్ రిక్స్ గారు. రాబర్ట్ రిక్స్ అనేటువంటి దైవజనుడు ఈ యొక్క సండే స్కూల్ను ప్రారంభించినాడు. ఎక్కడ ప్రారంభించినాడు అంటే ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభించినాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు సేవ చేసినాడు అంటే 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినాడు. మరి ఎంతమందిని రక్షించినాడు పిల్లలంటే 12 లక్షల మంది పిల్లలను ప్రభు దగ్గర తీసుకొచ్చినాడు. ఎంత గొప్ప భారం అండి. కనుక చిన్న పిల్లల పరిచర్య చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ చిన్న పిల్లల పరిచర్యను మనం నిర్లక్ష్యం చేయకూడదనే విషయం మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పిల్లలు గమనించినట్లయితే లేఖనములో పిల్లలు దేవుని స్వరూపమని ఆదికాండం 1:26 మనం చూస్తాం. నా స్వరూపమందు నా పోలికలో మనుషులను చేస్తానన్నాడు. అంటే ఈ లోకములోకి పిల్లలు అందరూ కూడా దేవుని స్వరూపాలని, దేవుని రూపాలని మనం చూడగలుగుతున్నాం. పిల్లలు దేవుని స్వరూపం. తర్వాత మనం చూస్తే పిల్లలు చాలా విలువైన వారు. ఎందుకు విలువైన వారంటే దేవుడు వాళ్ళను కలగజేసినాడు. దేవుడే వాళ్ళను చేతులారా వాళ్ళను తీసుకొని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నాడు. ప్రతి గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. కనుక వారు దేవుని యొక్క విలువైన వారు. దేవుని చేత వాళ్ళు పుడుతున్నారు కనుక వారు విలువైన వారని మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు చాలా విలువైన వారు. తర్వాత గమనిస్తే వారు దేవుని ఎడల వారు ఎంతో ఇష్టమైన వారు. దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో గమనిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఇంత కాదు, ఎంతో ప్రేమించినాడు. అంటే పిల్లలను దేవుడు ప్రేమిస్తున్నాడు. పిల్లలు దేవుని స్వరూపాలు, పిల్లలు విలువైన వారు దేవుడు చేసినాడు గనక పిల్లలను దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. పిల్లలు దేవుని అనుగ్రహం. ఆదికాండం 48వ అధ్యాయం 9వ వచనములో వీరు దేవుని అనుగ్రహమని లేఖనము రాయబడి ఉంది. పిల్లలు దేవుని బహుమానం. 120 కీర్తన 3వ వచనం ప్రకారం పిల్లలు దేవుని బహుమానమని మనం చూస్తాం. ప్రియులారా, పిల్లలు దేవుని స్వరూపాలు ఒకటి. రెండవది పిల్లలు దేవునికి విలువైన వారు. మూడవది దేవుడు పిల్లలు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నాలుగవది పిల్లలు దేవుని బహుమానము. తర్వాత 5వది పిల్లలు దేవుని అనుగ్రహమని మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ పిల్లలు పాపులనే సంగతి మనం గ్రహించాలి. పిల్లలు పాపులై ఉన్నారు. నా తల్లి గర్భంలో నా తల్లి నన్ను పాపంలోనే కన్నది అంటాడు. అంటే మానవుని జీవితం పాపభరితమైనదని మనం చూడగలుగుతున్నాం. రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ చిన్న పెద్ద, స్త్రీ పురుషుడని, పిల్లలు పెద్దలు అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా పాపం చేస్తున్నారనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక సకల మానవులందరూ కూడా పాపులై ఉన్నారు అనే సంగతి మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, కనుక పిల్లలు కూడా వారి ప్రవర్తన బట్టి వారు ఎవరు మనకు తెలుస్తుంది అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. కనుక ఈ లోకంలో మానవులు అందరూ కూడా పాపులే. కనుక పిల్లలు పాపులని దేవుని గ్రంథములు మనం చూస్తున్న సామెతలు 22:15, అలాగనే మత్తయి సువార్త 18:14 ఈ విషయాలన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే పిల్లలు పాపులని దేవుని గ్రంథములు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. పిల్లలు ఆదాములో నుండి వచ్చినారు గనక పిల్లలు కూడా పాపులే. పిల్లలు ఆదాములో నుండి వచ్చినారు గనక పిల్లలు కూడా పాపులే అన్న సంగతి మనం గ్రహించాలి. విత్తనం చెడ్డదైతే మొలక కూడా చెడ్డదే. విత్తనం చెడ్డదైతే ఫలము కూడా చెడ్డదే.
కనుక మానవులందరూ కూడా పిల్లలు పాపులని బైబిల్ చెప్తుంది. కనుక పిల్లలు అందరూ కూడా పాపులే. మరి ఈ పాపులైనటువంటి వారు మరి ఏం చేయాలా? ఈ పాపులైన వారు నశించిపోవడం దేవునికి ఇష్టమా? కాదు. మనం గమనించినట్లయితే ఈ పిల్లలు ఎవడు కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదని మనం లేఖనంలో చూస్తాం. 18-14 పిల్లలు నశించిపోవడం దేవునికి చిత్తము కాదు. కనుక ఏ పిల్లవాడు కూడా నశించిపోవడం దేవుని చిత్తము కాదు. మరి పాపులు నశించిపోకూడదు. ఈ పాపులైన పిల్లలు నశించిపోవడం దేవుని చిత్తం కాదని మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం. మరి పిల్లలు కొరకు ఆయన ఏం చేసినాడు? యేసుక్రీస్తు పిల్లల కోసం కూడా ప్రాణం పెట్టినాడు. యేసుక్రీస్తు పిల్లల కోసం కూడా రక్తం గార్చినాడు. యేసుక్రీస్తు పిల్లల కొరకు శిక్షను కూడా ఆయన భరించినాడు. కనుక ఈ సత్యాన్ని మనము వారికి నేర్పించాలి. కనుక పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు. మత్తయి సువార్త 18:3-4 వచనాల ప్రకారం పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక వారిని విశ్వాసములకు నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అనే విషయం గమనించాలి. యేసయ్యా ఇదిగో నేను పాపిని అని పిల్లలు చెప్పాలి అని అంటే వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచే తడుగు చేయాలి. ప్రభు వారి కొరకు ఏం చేసినాడో, ప్రభు వారి కొరకు చేసిన బలియాగం ఏంటో, ప్రభు వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఈ విషయాలన్నీ కూడా మన పిల్లలకు చెప్పి పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు చూడాలి. ఎందుకంటే పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు కనుక దేవునికి స్తోత్రం. వాళ్ళు విశ్వాసం ఉంచిన తర్వాత పిల్లలకు నేర్పించవలసిన విషయాలు వాళ్ళకు నేర్పించాలి. పిల్లలకు సువార్త చెప్పాలి. పిల్లలు సువార్త వింటారు కనుక పిల్లలు తెలుసుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ. అందుకే వాళ్ళ పిల్లలకు దేవుడు వారి కొరకు ఏం చేసినాడో, ఈ సృష్టి ఎలా కలిగిందో, పాపం అనేది ఎలాగొచ్చిందో, మరి పాపను రక్షించడానికి దేవుడు ఏ విధంగా భూమి మీదకి ఎందుకు వచ్చినాడో, వచ్చిన దేవుడు పాప పరిహారం కొరకై ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చి పాప పరిహారం కొరకు రక్తం గార్చినాడని, మనుషుల శిక్షను శిలువలో భరించినాడని, సకల మానవుని యొక్క పాప పరిహారం నిమిత్తమై ఆయన రక్తము కార్చడమే కాకుండా అందరి మరణం ఆయన తీసుకున్నాడని, ఆ పిల్లవాని కొరకు మరణించినాడని, నీ కొరకు కూడా యేసు ప్రభు చనిపోయినా నాయన, నా కొరకు ఎందుకు చనిపోయినాడు? నీవు నేను అందరం కూడా పాపులమై ఉన్నాం. పాపానికి వచ్చు జీతం మరణం గనక మన మరణం ఆయన తీసుకొని మనకు ఆయన విమోచన ప్రసాదించిన దేవుడై ఉన్నాడు ఆయన అని మనం పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక అలాగా పిల్లలకు మనము సువార్త చెప్పాలి. పిల్లలకు చక్కని విషయాలు వాళ్ళకు నేర్పించాలన్న విషయాన్ని గమనించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-9 వచనాలు గమనిస్తే పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, వారు నీతో ఉంటున్నప్పుడు వారికి దేవుని యొక్క ప్రేమను చెప్పమని, దేవుని గురించి చెప్పమని దేవుని వాక్యంలో రాయబడి. ఎందుకంటే అది నేర్చుకునే వయసు. పిల్లలు నేర్చుకుంటారు కనుక వాళ్ళకు నేర్పాలి. వాళ్ళకు ఏ విషయాలు నేర్పాలి అని మనం గమనించినట్లయితే దేవుని గురించి నేర్పాలి, పాపాన్ని గురించి నేర్పాలి, సాతాను గురించి నేర్పాలి, దేవుని గ్రంథాన్ని గురించి నేర్పాలి, జీవిత ఉద్దేశాన్ని గురించి నేర్పాలి, దేవుని యొక్క తీర్థం అంటే ఏంటో నేర్పాలి, అలాగే రక్షణ అంటే నేర్పాలి, అలాగే మారు మనసు విశ్వాసం అంటే కూడా నేర్పాలి, వాళ్ళకు మారు మనసును గురించి నేర్పించాలి. ఈ విషయాలన్నీ కూడా పిల్లలకు బాప్తిసాన్ని గురించి నేర్పించి సంఘాన్ని గురించి చక్కని విషయాలు మనకు నేర్పించాలి. ఇంకా ఏమి నేర్పించాలి వాళ్ళకంటే క్రమబద్ధమైన జీవితం నేర్పించాలి. మొక్క వంగనేది మానవ వంగని చిన్ననాడే దేవుని వాక్యంలో సామెత 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్దవాడినప్పుడు తొలగిపోకుండా ఉంటాడు. అందుకయ్యే చిన్నప్పుడే బాలునికి మనము క్రమశిక్షణ నేర్పాలి అని దేవుని వాక్యంలో సామెత 2:6లో మనం చూడగలుగుతాం. కనుక ఒకటి, క్రమబద్ధమైన జీవితం నేర్పించాలి. క్రమబద్ధమైన జీవితం అంటే క్రమంగా ఉదయకాలం లేవడం, క్రమంగా భోజనం చేయడం, క్రమంగా స్కూల్కి వెళ్ళడం, క్రమంగా హోంవర్క్ చేసుకోవడం, క్రమంగా బైబిల్ చదువుకోవడం, క్రమంగా ప్రార్థన చేసుకోవడం, ఇదంతా క్రమం. ఉదయం లేవడం కానీ, భోజనం చేయడం కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ, సమయం పాటించడం కానీ, ఆ పిల్లవానికి తల్లిదండ్రులు దగ్గర నుండి, సండే స్కూల్ టీచర్ల దగ్గర నుండి వాళ్ళు నేర్చుకోవలసిన విషయాలు ఏంటంటే వాళ్ళు క్రమబద్ధమైన జీవితం నేర్చుకోవాలి. క్రమబద్ధమైన జీవితము పిల్లలు నేర్చుకోవాలి. రెండవది, పరిచర్య జీవితం నేర్చుకోవాలి. బాలుడైన సమూయేలు పరిచర్య చేసినట్లుగా యేసుక్రీస్తు భూమి మీదకి పరిచర్య చేయడానికి వచ్చినాడు కనుక నాయన మనం కూడా పరిచర్య చేయాలి అని చెప్పాలి. మనం ఒక ఇంటికి వెళితే ఆ యొక్క ఇంట్లో అత్త చెబుతుంది కోడల విషయమై, మా కోడలు తల్లిదండ్రులు కోడలకు ఫోన్ చేసి, అమ్మా నువ్వు ఏ పని చేయకు, ఏ పరిచర్య చేయకు, ఇంట్లో వాళ్ళే చేసుకుంటారని చెప్పి ఆ తల్లిని ఫోన్ చేసి చెప్తున్నారయ్యా అని చెప్తుంది. అది చూడండి ఎంత బాధకరం. ఇంట్లో కోడలుగా భర్తకు అత్తకు ఇంట్లో పనులు చేసుకోవడానికి వాళ్ళ పనులు వాళ్ళ సంసారం కదా అది. ఆమె సంవత్సరం చిన్న పాప, ఆమెకు చిన్న పాప పెళ్ళైనటువంటి పాపకు నేర్పిస్తున్న విషయాలు.
కనుక పరిచర్య జీవితాన్ని గురించి పిల్లలకు నేర్పాలి. పరిచర్య చేసేవాడే పరిపాలకుడు అవుతాడు. పని వెంటనే మని ఉంటుంది కనుక పని వెంటనే ప్రమోషన్ ఉంటుంది. పని చేసిన వాని వాళ్ళు సేవొడుకుతుంది. నాయన పరిచర్య కష్టపడి చక్కగా ఇష్టపడి చదువును ఇష్టపడి కష్టపడితే ఎంతో మంచిగా నువ్వు ఉన్నతమైన స్థితికి వస్తావని మందిరానికి వెళ్ళి పరిచర్య చేయి. ఇదిగో మందిరానికి వెళ్ళి కసులు ఊడ్చు, తర్వాత సాపులెత్తు, కుర్చీలెత్తు. మందిరంలో పరిచర్య కూటాలు జరుగుతున్నాయి, నువ్వు వెళ్ళండి, త్వరగా మందిరంలో పరిచర్య చేయండి, త్వరగా వెళ్ళండి. మందిరం ఎన్నో పనులు ఉంటాయి, దైవసేవకుని సహకరించండి, అక్కడ సండే స్కూల్ టీచర్లు సహకరించండి అని చెప్పి మన పిల్లలకు చిన్నప్పటి నుంచి యేసు ప్రభు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చినాడు. కనుక మనం పరిచర్య మన పిల్లలకు నేర్పించాలి. కనుక భక్తులందరూ కూడా పరిచర్య చేసి ఉన్నతమైన స్థితికి వచ్చినారు. బాలుడైన సమూయేలు పరిచర్య చేసి ఆయన మహాగణుడైనాడు. పరిచర్య చేసి జడ్జి అయినాడు. పరిచర్య చేసి దేవుని తోడు కలిగి ఉన్నాడు. పరిచర్య చేసి దేవుని ఆశను ప్రవక్త అయినాడు. పరిచర్య చేసి అప్పుడు ఇప్పుడు ఘనుడై ఉన్నాడు. అతని ద్వారా 3 రాజులు అభిషేకించబడినారు. పరిచర్య చేసిన వాడి పరిపాలకుడు అవుతాడు, ఉన్నతమైన స్థితికి వస్తాడు అని మన పిల్లలకు పరిచర్య గురించి మనం నేర్పించవలసిన అవసరం ఉంది. 3వది, మన పిల్లలకు తగ్గింపును గురించి నేర్పించాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నాయన తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మన ప్రభువు తను తాను తగ్గించుకున్నాడు గనక ఆయన దేవుడై ఉండి మానవుడైనాడు, తగ్గించుకున్నాడు. ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆయన భౌతికమైన రూపం దాల్చిన ఆయన దృష్టుడైనాడు. ఆయన ధనవంతుడై ఉండి ఈ భూమి మీదకి పేదవాడికి వచ్చినాడు. అన్నీ కలిగిన వాడు రిక్తుడైనాడు. రాజాదిరాజు ప్రభుల ప్రభు ఉండి ఆయన దాసుడైనాడు. ఆయన మరణమే లేదు, ఆయన మరణం కలిగి ఉండడానికి లోకానికి వచ్చినాడు. ఆయన తగ్గింపు ఎంత గొప్పది. ప్రభు అన్నాడు తను తాను తగ్గించుకోవడం. మనందరం కూడా ఇంట్లో తగ్గించుకోవాలి, సంఘంలో తగ్గించుకోవాలి, స్కూల్లో తగ్గించుకోవాలి. ఒక మాట అంటే పడిపోవాలి, ఒకేడు కొట్టినా మనం బాధపడకూడదు నాయన అని మన పిల్లలకు మనం తగ్గింపు జీవితాన్ని గురించి నేర్పించాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నారు. 4వది, పిల్లలకు క్షమించే మనసు నేర్పించాలి. పిల్లలకు క్షమించే మనసు నేర్పించాలి. ఒక పాస్టర్ గారు తన కొడుకు మీద పొద్దున్నే ఆరాధనలో కోపగించుకొని వచ్చినాడు. తర్వాత వాక్యం చెప్పాలి. తర్వాత పిల్లోడు వాడు బాధపడుతున్నాడు, ఎదిగినవాడు వాడు తర్వాత వాయిస్తూ ఉన్నాడు, రిటర్న్ ప్యాడు వాయిస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన వాక్యం చెప్పాలి. దేవుడు అంటున్నాడు, నీ కొడుకుతో వెళ్ళి నువ్వు సమాధానపడి రాపో, నీ కొడుకు వెళ్ళి సమాధానపడి రాపోని పరిశుద్ధ ఆత్మదేవుడు లోపల చెప్తున్నాడు. నువ్వు క్షమించకుండా, నీ కొడుకు నువ్వు క్షమించమని అడుక్కోకుండా నీవు ఏమని క్షమాపణ గురించి వాక్యం చెప్తావు? ఆ రోజు అతడు క్షమాపణ గురించి వాక్యం చెప్పాలనుకున్నాడు. నువ్వు చేయకుండా నువ్వేమని చెప్తావు? తాను పాటించిన దాన్ని ఇతరులకు బోధించేవాడు వేషధారి. చేతులు లేకుండా చెప్పే నీతులు పునాదులు లేకుండా నిర్మించే భవనాలు కూలిపోతాయి. ఆచరించని భక్తి అరిగిపోయిన చెప్పులు పారేయడానికి పనికొస్తాయి. కనుక ఈ సత్యాలన్నీ మన పిల్లలకు టీచర్ల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మన పిల్లలకు నేర్పించాలి. కనుక ఆ తండ్రి వాక్యానికి ఇంకా దగ్గర పడుతుంది, పరిశుద్ధాత్ముడు ఒత్తిడి చేస్తున్నాడు. తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని, కుమారుడు నన్ను క్షమించు, నేను తొందరపడి నిన్ను ఒక మాటని బాధ పెట్టినాను, నన్ను క్షమించుమని చెప్పినాడు. అప్పుడు కొడుకు కూడా నవ్వినాడు, తండ్రి నన్ను కూడా క్షమించు, నేను కూడా తొందరపడి నీ మాట వినలేదు, నిన్ను కోపం తెప్పించిన వాడు నేనే అని పిల్లోడు అన్నాడు. ఇద్దరు సమాధానం పన్నారు. ఎంత ఆనందమో! పరిశుద్ధాత్మ దేవుడు గంతులేసినాడు. హృదయంలో ఉత్పొంగిన సంతోషంతో ఆ రోజు వాక్యం చెప్తే సంఘమంతా కూడా బహుగా దుఃఖముతో ఆనందముతో తర్వాత ఉరుతొలగింది ఆ రోజు. ఎందుకు అంటే తను ఆచరించి చెప్పిన వాక్యం అనేకులకు పనిచేసింది. నేను ఇలాగ నా కొడుకును ఇలాగ క్షమాపణ అడిగినాను అని చెప్పినప్పుడు అందరి హృదయాలు వెలిగించబడినాయి. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో పరిచర్య జీవితాన్ని గురించి మన పిల్లలకు మనం చెప్పవలసిన అవసరం ఉంది. బైబిల్ కాలేజీలో కూడా విద్యార్థులకు ఎన్నో విషయాలు మనం చెప్పవలసినటువంటి అవసరతలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఇంట్లో కూడా మన పిల్లలకు మనం నేర్పించవలసిన విషయాలు మనం చక్కగా నేర్పించాలి. అది క్షమించే మనసు నేర్పించాలి. 5వది, జయించే విశ్వాసం మన పిల్లలకు నేర్పాలి. ఆ విశ్వాసము, ఒకరోజు తన తల్లి తన పాప స్కూల్కి వెళ్ళి వచ్చి ఆ అమ్మాయి మమ్మీ నాకు ఆపిల్ పండు కావాలి అని అడిగింది. తల్లి అన్నది, జాంపండు ఉంది చూడమ్మా, తిను అన్నది. లేదు నాకు ఆపిలే కావాలని. సరే
ప్రభువా ఈ బిడ్డకు నేను జయించే విశ్వాసం నేర్పించాలి. ఎలాగ నేర్పించాలి ప్రభువా సహాయం చేయమని అడుగుతుంది. మంచి అవకాశం వచ్చింది. సరే ఇప్పుడే అమ్మా, సరే నేనైతే నీకు ఇవ్వగలిగింది జాంపండే, కానీ దేవుని అడిగితే దేవుడు యాపిల్ పండు ఇస్తాడు కనుక దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుపో, దేవుడు ఇస్తాడని ఆమె కూతురుకు చెప్పింది. కానీ ఈమె దేవా ఆ బిడ్డ విశ్వాసం వృద్ధి పొందాలి కనుక ఆమె పిల్లలు అడుగుతుంది. ఇప్పుడు దేవుడు ఇవ్వడు అని అనుకుంటే ఆమె ఎప్పుడు ప్రార్థించేది విశ్వాసం లేదు కదా. ప్రభువును సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఆ అమ్మాయి ప్రార్థన చేసిన మాటలు వచ్చింది. మమ్మీ యేసు ప్రభు ఇవ్వలేదు నాకు యాపిల్ పండు అన్నది. అమ్మా చూడు, నీవు ఒక ప్రశ్న నేర్చుకోవాలంటే ఎంతసేపు పడుతుంది జవాబు? కనీసం 10 నిమిషాలు పడుతుంది మమ్మీ. అలాగైతే వంట చేయాలంటే ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది కదా. అలాగైతే దేవుడు కూడా ఇవ్వాలంటే 15 నిమిషాలైనా దేవుని దగ్గర గడపాలి కదా. వెళ్ళి ప్రభు దగ్గర గడపాను. అప్పుడు ఆ అమ్మాయి ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవా నాకు యాపిల్ పండు దయచేయి, మమ్మీ చెప్పింది నువ్వు ఇస్తావట కనుక నువ్వు సాయం చేయమని. తల్లి కూడా ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ బిడ్డ విశ్వాసాన్ని బలపరుచున్నాయన. అయ్యా విశ్వాసాన్ని ఈ చిన్ననాడే విశ్వాసములో ఈ బిడ్డ ఎదగడానికి సహాయం చేయనాయన అని ఆమె కూడా దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా కనికరించు అని ప్రార్థన చేస్తుండగా దేవుడు అద్భుతమైన కార్యం చేసినాడు. ప్రియులారా, ఆమె పాప తండ్రి వచ్చేటప్పుడు 4 యాపిల్ పండ్లు తీసుకొని వచ్చినాడు. ఏమండి ఇదిగో యాపిల్ పండు అని చెప్పేసి తన యొక్క భార్య అంటే, ఏమండి ఎలాగొచ్చింది ఇట్లా? మా ఫ్రెండ్ ఆపిల్ పండ్లో వ్యాపారం పెట్టినా అంట, రే పిలిచి వాడు బంగిపోయి తీసుకువరా పండ్లు అని చెప్పి ఇచ్చినాడు అని అన్నాడు. ఆశ్చర్యపోయింది. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, బిడ్డ విశ్వాసాన్ని బలపరచడానికి సహాయం చేయమంటున్నప్పుడు ఈ విధంగా నా భర్త తీసుకొచ్చి నీ థ్యాంక్స్ అయ్యా అని చెప్పి, ఏమండి పాప యాపిల్ పండు అడిగింది. నేను ప్రార్థన చేసుకోబో దేవుడు ఇస్తాడంటే పోయి ప్రార్థన చేసుకుంటే దయచేసి వెళ్ళి పెట్టిరాపండి, ఆడ 4 పండ్లు అట్లనే పెట్టిరాపండి. ఆ అమ్మాయి నెమ్మదిగా పోయినవి ఆ పండ్లు పాపది ముందర పెట్టేసి వచ్చినాడు. ఏవా స్తోత్రం ఏసయ్యా పండ్లు దయచేయి అంటే యాపిల్ పండ్ల వాసన వచ్చినాయి. యాపిల్ వాసన వచ్చేకల్లా దేవా ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా ఆమెన్ అని చెప్పి లేచింది. చూసేకల్లా 4 యాపిల్ పండ్ల మూట ఉంది. మమ్మీ నువ్వు ఒక్క యాపిల్ పండును ఇవ్వలేకపోయినావు, ఏసయ్య 4 యాపిల్ పండ్లు ఇచ్చినాడు అని చెప్పేకల్లా అవునమ్మా నేనేమి ఇవ్వలేను, కానీ దేవుడు అడిగితే ఎన్నైనా ఇస్తాను. 1 అడుగుతా 4 ఇచ్చినాడు చూడు. కనుక ఏదని నీకు ఫీజు కావాలన్నా, బట్టలు కావాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, నీ జీవితంలో ఏది కావాలన్నా ప్రభు మీద ఆధారపడు, ప్రభు మీద విశ్వాసం ఉంచి అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి, గొప్ప సాయం చేస్తాడంటే ఆ రోజు నుంచి అమ్మాయి ప్రతి విషయం, ఫీజుల విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, పుస్తకాల విషయంలో కానీ తల్లిదండ్రులను అడుకంటే ముందుగా దేవుని అడిగి పొందుకుంటూ ఉండేది. అద్భుతంగా అమ్మాయి ఉన్నతమైన స్థితికి వచ్చి ఉన్నతమైన స్థితికి వచ్చింది. గొప్ప ఉద్యోగస్తులు అనేకులకు అమ్మాయి మాదిరికరంగా అయింది. ప్రియులారా, కనుక మన పిల్లలకు మనము జయించే విశ్వాసం నేర్పించాలి. జయించే విశ్వాసం నేర్పించాలంటే పిల్లలను ప్రార్థనా పరులుగా చేయవలసిన అవసరం ఉంది. స్తోత్రం. 6వది దేవునికి ఇచ్చే విధానం కూడా నేర్పించాలి. దేవుని సన్నిధిలో ఒకరోజు 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, ఓ రోజు 100 రూపాయలు కూడా ఇచ్చి, ఏం మమ్మీ మొన్న 5 రూపాయలు 2 రూపాయలు ఇస్తానంటే ఇప్పుడు ఎందుకు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఇస్తున్నావు అంటే, అమ్మ దేవుని గొప్పతనం తెలియక నేను భిక్షగాలకి వేసినట్టు వేయమని చెప్తున్నాను, క్షమించండి. మన దేవుడు రాజాదిరాజు, ప్రభుల ప్రభు. ఎవరికైనా మనం 2 రూపాయలు ఇచ్చి కానుక ప్రార్థన చేయించుకుంటామా? సేవకుడు వస్తే లేదు కదా. 5 రూపాయలు, 20 రూపాయలు అన్నీ కూడా తక్కువే కదా. మరి 50 రూపాయలు అంటే అది కూడా తక్కువే కదా. మీరు ఘనమైన దేవునికి మీరు ఘనమైనటువంటి దీవెన మీరు పొందాలంటే ఘనముగా ఎంత విస్తానుగుతో ఎంత పంట కోస్తున్న వాక్యంలో ఉంది కనుక దేవునికి ఇలా ఇవ్వాలని చెప్పి కానుక విషయంలో చెప్పాలి. 10వ భాగము మీరు మీ పిల్లలు అందరూ కలిసి దేవుని భాగం ఇవ్వాలి. సంఘములు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పిల్లలు కూడా అంటారు, మమ్మీ ఎందుకు ఇంత కవర్ మనం ఇవ్వాలి అని అంటే, అమ్మ దేవుడు మనకు 50,000 రూపాయలు ఇచ్చినాడు, ఇదంతా దేవుడిచ్చిందే కదా. దేవుడిచ్చిన దాంట్లో 10% దేవుడు, అంతా దేవుంది 50,000 దేవుని, కానీ ఒక 5,000 దేవుడు అడిగినాడు. ఎంత గొప్ప విషయం తల్లి. కనుక అంతా దేవుంది ఇది, కానీ దేవుడు మనకు ఇది ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనిసి కుదిరించిన దేవుని భాగం తీయటం ద్వారా 7 లాభాలు ఉన్నాయేమో. మనం దుర్లమవుతాం, శాపం పోతుంది, ఆకాశవాగ్నులు ఇప్పబడతాయి, అకాల మరణాలు పోతాయి, యాక్షన్ ప్రయాణం తప్ప మీరు ప్రయాణం చేస్తున్న కాపుదల ఉంటుంది, మీరు ధన్యులవుతారు, మన బంధువుల మధ్య మనం ధన్యులమవుతాం, ఇహమందు పరమందు గొప్ప దీవెన దేవుడు మనకిస్తాడని మన పిల్లలకు అలాగా చెప్పాలి. విచ్చే విధానము మన పిల్లలకు చక్కగా నేర్పించినట్లయితే చిన్నప్పటి నుంచే దేవుడు వాళ్ళను బహుగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కనుక ఆ విధంగా మనకు నేర్పించాలి. ప్రియులారా, దేవుని తర్వాత వాళ్ళకు నిష్కపటమైన ప్రేమను గురించి నేర్పాలి. నిష్కపటమైన ప్రేమ. తల్లి పిల్లలతో మీ మేనమామ చాలా మంచోడు,
మీ బాబాయ్ చెడ్డోడు అనేటువంటి మాట చెప్పకూడదు. ఇదిగో రే మీ పిన్ని చాలా మంచిది, మీ మేనత్త చాలా చెడ్డది అని, ఇదిగో మీ మీ నాయనకి వెళ్ళి ఉండే వాళ్ళందరూ పిసినారు చెడ్డలు వాళ్ళు, అయితే నా వైపున వాళ్ళందరూ మంచోళ్ళని పిల్లలకు నిష్కపటమైన ప్రేమ నేర్పాలి కానీ కపటముతో కూడిన ప్రేమను నేర్పకూడదు పిల్లలకు. ప్రియులారా, అలాగ నువ్వు చేసినట్లయితే నీ పిల్లలను నీవే పోగొట్టుకుంటావు. నాణ్యం ఇంట్లో పోయినట్టుగానే నీ ఇంట్లో నీ పిల్లల నాణ్యములు అంటే నీ పిల్లలను పోగొట్టుకుంటావు. నీ జీవితంలో బహు నష్టం. తర్వాత పిల్లల కోసం ఏడుస్తావు, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని. నీవే పోగొట్టుకున్నావు. నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా వాళ్లకు క్రమబద్ధమైన జీవితం నేర్పక, పరిచర్య జీవితం నేర్పక, తగ్గింపు జీవితం నేర్పక, క్షమించే జీవితం వాళ్ళకు నేర్పించక, జయించే విశ్వాసం నేర్పించక, ఇచ్చే విధానం వాళ్ళకు నేర్పించుకోకుండా, ఇప్పుడు నిష్కపటమైన ప్రేమను గురించి నేర్పించుకోకుండా వాళ్ళని కపటముతో చూపి ఈనాడు వాళ్ళు విచ్చలివిడిగా పాపులై తిని త్రాగి విచ్చలి మందిరానికి రాకుండా, ప్రార్థన రాకుండా, బైబిల్ చదువుకోకుండా వాళ్ళు పొద్దుపోయిన తర్వాత ఇంటికి రావడం, తర్వాత వేలు వందల డబ్బులు తీసుకొని పోవడం, చెడ్డ పేరు తీసుకురావడం. మీ పిల్లడు ఎక్కడ కనపడి ఇక్కడ ఆ యొక్క బ్రాంచ్ షాప్ కనపడినాడు, ఇది తిరుగుతున్నాడు, అల్లరిగా తిరుగుతున్నాడు, పార్కులో ఒక అమ్మాయిని వేసుకుని తిరుగుతుంది. ఇవన్నీ ఎట్లొచ్చినాయి? పిల్లలకు నిష్కపటమైన ప్రేమ నేర్పించకపోతే పిల్లలు దెబ్బతింటారన్న విషయం గమనించాలి. ప్రియులారా, 8వది యథార్థమైన ప్రవర్తన మన పిల్లలకు నేర్పించాలి. వాళ్ళకు నేర్చుకునే వయసు గనక మన పిల్లలకు యథార్థమైన ప్రవర్తన, యథార్థంగా మనుషులు ఉన్నప్పుడు ఒకే విధంగా, మనుషులు లేనప్పుడు ఒకే విధంగా. ప్రియులారా, యథార్థమైన పాస్టర్ గారు వచ్చినప్పుడేమో తినండి పాస్టర్ గారు, ఈ ముక్కేసుకుని పాస్టర్ గారు, ఈ పండు తిని పాస్టర్ గారు, ఈ మధ్య దాని పాస్టర్ గారు, ఈ డ్రింక్స్ దాని పాస్టర్ గారు, అయ్యో మీరు ఇద్దాగాని అద్దాగాని చెప్పేసి అంటారు. పాస్టర్ పోతానే ఏం తిని సచ్చాడమ్మో పంది మాదిరి, పెడతంటే తింటాడు, దున్నపోతు మాదిరి పంది మాదిరి తింటాడని చెప్పేసి ఆయన అట్టపోతానే పిల్లల దగ్గర అంటూ ఉందంట. ఓ రోజు పాస్టర్ గారు ఇంటికి వచ్చినాడండి. పాస్టర్ గారు మీరు పంది లెక్క తింటారంటనే, మీరు దున్నపోతుల మాదిరి తయారైనారంటనే అని. ఏనైనా ఎవరు చెప్పినారు? మా అమ్మనేది అంకుల్, ఇందాక మీరు బాగా తిన్నారంట కదా, పెడతంటే తింటున్నాడమ్మా అని చెప్పి అంటున్నారంట కదా అని చెప్పి. అది చూడండి యథార్థమైన ప్రవర్తన అది. పాస్టర్ గారు వందనాలండి, ప్రైజ్లాండి, మీరు తింటే మాకు ఆశీర్వాదం అండి, మీరు తింటే మాకు ఆశీర్వాదం అని చెప్పి ఇప్పుడు పాస్టర్ గారు అట్టబోతానే పంది లెక్క తింటాడమ్మా, దున్నపోతూ మాది ఎంత లాభైనాడు చూడమ్మా అని చెప్తా ఉన్నాడు. అలాగా చెప్తే పిల్లలు అది యథార్థమైన, మా అమ్మకి యథార్థత లేదు, పాస్టర్ గారి దేవుని ఎంత వినయం చేస్తుంది, పాస్టర్ గారు అట్టబోతాను ఎంత మాట్లాడుతుంది, బంధువులు వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో తినమంటుంది, ఈ కుళ్ళిపోయిన వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి సచ్చినంటుంది పోయినా ఉంచి. ఈ విధంగా అంటే యథార్థమైన ప్రవర్తన ఉందా? మన పిల్లలు అది గమనిస్తారు. మా అమ్మకి యథార్థమైన ప్రవర్తన లేదు, మా నాయనకి యథార్థమైన ప్రవర్తన లేదు, మా నాయనకు వాక్యం చదివేది లేదు, మా అమ్మకు వాక్యం చదివేది లేదు, మా అమ్మకు ప్రార్థనా జీవితం, మా నాయన మందిరానికి క్రమంగా వెళ్ళడు, దేవుని దేవుడు వాక్యానుసరణ బ్రతకడు. ఇతడి వలె మనం ఏం చేస్తాం, మన పిల్లలు అదే చేస్తారు. కనుక యథార్థమైన ప్రవర్తన ఉండాలి. 9వది భయభక్తులు కలిగి ఉండాలి. భయము అంటే పాపానికి దూరంగా ఉండడం, భక్తి అంటే దేవునికి దగ్గరగా ఉండడం. దేవునికి దగ్గరగా ఉండడం అంటే వాక్యము చదవడం, ప్రార్థన చేయడం, మందిరానికి వెళ్ళడం, ఇదంతా కూడా భక్తి. భయం అంటే నైనా బైబిల్ చదివిపోతే దేవుడు బాధపడదు, సైతాను వచ్చి మనం పట్టుకుంటుంది అని చెప్పి పిల్లలకు మనం బాధకరంగా చెప్పడం. కనుక ఆ విషయం గమనించాలి. కనుక 10వదిగా పవిత్రతను గురించి నేర్పాలి. నాయన పవిత్రత ఎంతో కోరుకుంటాడు మన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. మన కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో మీరు వివాహమైనంతవరకు ఏ పొరపాటు చేయకూడదు. అమ్మా ఇదిగో బాబు జాగ్రత్త, మీరు ఉండండి, చక్కగా మేము ఆ విధంగా బ్రతికినాం, మీరు కూడా అలా బ్రతకండి అని చెప్పి మన పిల్లలకు పవిత్రత నేర్పించాలి. సత్యము చెప్పడం నేర్పించాలి. భర్తతో భర్త, భార్య తల్లిదండ్రులతో ఒకరినొకరు సత్యం చెప్పుకుంటామంటే పిల్లలు కూడా సత్యం నేర్చుకుంటారు. ఒకరితో అబద్ధం ఆడుకుంటుంటే వాళ్ళు కూడా అబద్ధం ఆడతారు. కనుక పిల్లలకి ఎంతో జాగ్రత్త నేర్పించాలి. ఈ అంత్యకాలంలో ఎవరిని మింగుతున్నా దుష్టుడు సింహముడు గర్జన సింహాలు దుష్టుడు తిరుగుతున్నాడు ఆయన, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండాలని మన పిల్లలకు మనం నేర్పించాలి. అలాగే నేర్పిస్తే మన పిల్లలు ఉన్నతమైన స్థితికి వస్తారని మీకు మనవి చేస్తున్నాను. కనుక ప్రియులారా, సండే స్కూలును మనం నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేసుకుంటే మన జీవితంలో నాణ్యం పోగొట్టుకుంటాం. తర్వాత మనం ఎంతగా కష్టపడిన వాళ్ళని మనము పొందుకోలేమన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక వాళ్ళు నేర్చుకునే వయసు కనుక మనము చేస్తాం. పిల్లలను మనం ఎటువంటి పరిస్థితులు ఆటంకపరచవద్దని మనవి చేస్తున్నాం. ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లల గురించి ఏడుస్తూ ఉంటారు. బాలుగున్నప్పుడే మనం మన పిల్లలను చక్కగా పెంచాల్సిన అవసరం ఉంది. పిల్లల మనసు తరిచిన సిమెంట్ లాంటిది కనుక చిన్నప్పుడే వాళ్ళ మనసులో దేవుని విషయాలు వేస్తే అవి ఎట్లనే ముండిపోతాయని మనవి చేస్తున్నాను.
తిమోతి రాసిన 2:3-16 శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండి వాళ్ళకి నేర్పాలని బైబిల్ చెప్తుంది. నేర్పకపోతే దేవుని ఎరగని తరం వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 2:10 ప్రకారం. కనుక పిల్లలు కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలో ప్రబోధలు పెంచమని ఎఫెసీ 6:4 మనం చూస్తాం. కనుక ప్రియులారా, మరణము కిటికీల గుండా మనకు ఇంట్లోకి వస్తూ ఉంది. కనుక టీవీ గుండా, వీడియోల గుండా, సెల్ గుండా, గేమ్స్ గుండా పిల్లలు ఎక్కి మరణం వస్తుంది. కనుక జాగ్రత్త ఉండాలి. పిల్లలు మనం సమానంగా చూడాలి. ఒకరిని గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ పంపించకుండా వాళ్ళని కూడా మనం జాగ్రత్త పడాలి. ఆ విధంగా పిల్లలను ఒక ఎక్కువతో కూడా చూడకూడదు. పిల్లలు తల్లిదండ్రులు కొట్లాడుతూ ఉంటే తర్వాత వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కనుక అందుకే వాళ్ళ దగ్గర ఎటువంటి పరిస్థితులు మనం కొట్లాడకూడదని మనవి చేస్తున్నాను. పిల్లల మీద తండ్రి త్రాగుడు, సిగరెంటు ప్రభావం, పేకాట, తిట్లు, కొట్లాడు ఇవన్నీ కూడా పిల్లల మీద ప్రభావం పడతాయి. కనుక పిల్లల దగ్గర ఇవన్నీ కూడా చేయకుండా ఉండాలి. అవి పూర్తిగా మానాలి. అది మంచిది అని మనవి చేస్తున్నాను. ఒకరిని ఎక్కువ తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. అమ్మ మంచిది, నానమ్మ చెడ్డది, మీ అవ్వ మంచిది, మీ అమ్మమ్మ మంచి, మీ నాన్నమ్మ చెడ్డది మాట్లాడకూడదు. ఇట్లాంటివి కూడా పాస్టర్ గారు మంచోడు కాదు, పాస్టర్ అమ్మ మంచిది అని చెప్పడం, ఇట్లాంటివన్నీ చెప్పడం మంచిది కాదు. తల్లి సమయం ఇచ్చినట్లే తండ్రి కూడా పిల్లలు కూడా సమయం ఇవ్వాలి. అలాగే టీచర్ కూడా పిల్లలతో వాళ్ళ డౌట్లను తీర్చాలి. పిల్లలు దేవుని మీద ఆధారపడినట్లు మనం చేయాలి. ఏమి అవసరమైన దేవునికి ప్రార్థన చేయమని మన పిల్లలకు మనం చెప్పాలి. పిల్లలకు సువార్త విలువ చెప్పాలి. పిల్లలు సువార్తకు పిలవకుండానే వస్తారు. కనుక వాళ్ళందరినీ కూడా మీరు వెళ్ళి పిలుచుకురాపంటే పిలుచుకొని వస్తారు. కనుక పిల్లలు చాలా చిన్న వయసులో నేర్చుకుంటారు. కనుక పిల్లలు పిలిస్తే గుంపులు వస్తారు, పెద్దలు రారు. అందుకు ఇటువంటి చిన్నప్పుడే పిల్లల్ని చక్కగా నేర్చుకోవాలి మనవి చేస్తున్నాం. అయితే మన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మనం తీసేసుకుంటే పిల్లల కంటిలో నలుసును తీసేయడానికి వీలవుతుంది. కనుక ఎవరు కూడా పాపం చేయకుండా తల్లిదండ్రులు, సండే స్కూల్ టీచర్లు పరిశుద్ధంగా వాళ్ళ దగ్గర బతుకుతే ఆ పిల్లలు కూడా ఉన్నతమైన స్థితికి వస్తారు. అటువంటి కృపా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. సండే స్కూలు చాలా సంఘాల్లో నిర్లక్ష్యం చేయబడుతుంది. సండే స్కూలు పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు టీచర్స్, తల్లిదండ్రులు. కనుక పిల్లలను నిర్లక్ష్యం చేస్తే వాళ్ళని పోగొట్టుకున్నట్టే అవుతుంది. కనుక ఏ ఒక్క వ్యక్తి కూడా పిల్లలను సండే స్కూల్ పిల్లలను అని నిర్లక్ష్యం చేయకుండా సాధించండి. మైకల్ జాన్సన్ అటువంటి వ్యక్తి నాయన, అలాగనే అతడు ప్రభువా చిన్నప్పుడు తండ్రి సండే స్కూల్ టీచర్లు అతను నిర్లక్ష్యం చేసినారు. తర్వాత అతడు లోకంలో కలిసిపోయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డాన్సర్ అయినాడు. ప్రపంచాన్ని ఉరుతులొగించినాడు. ఎందుకు ఆ పిల్లోడు నిర్లక్ష్యం చేయమన్నాడు. కనుక నేను ఇట్లా వెళ్తానని లోకంలో కలిసిపోయినాడు. కనుక మేము మా పిల్లలను నిర్లక్ష్యం చేస్తే వారు లోకంలో కలిసిపోయి వాళ్ళు చెడ్డవారి నశించిపోతారు. కనుక ఏ పిల్లవాడు నశించిపోవడం నీకు ఇష్టం లేదు. కనుక ప్రతి పిల్లవాడు నేటి బాల రేపటి పౌరులు. కనుక నేటి పిల్లలే రేపటి దేశ ప్రధానులు కావచ్చు, ఉన్నతమైన స్థితి రావచ్చు. కనుక పిల్లల్ని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా పిల్లల్ని క్రమమైన రీతిలో పెంచి దైవ కృపకు పాత్రవడానికి సహాయం చేయి. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, మీ పిల్లలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.